కన్నప్ప సినిమాలో 13 సన్నివేశాలు తొలగించమని రివిజన్ కమిటీ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తొలగించిన సన్నివేశాల సినిమా కాపీ ఇచ్చిన తర్వాతే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని రీజనల్ ఆఫీసర్ ప్రతిపాదించినట్లు సమాచారం. కన్నప్ప సినిమాలోని కొన్ని సీన్స్ సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కించపరిచాయని, అంతేగాక దేవి దేవతలను పిలక గిలక పాత్రలతో సంబోధిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, కోయ కులాన్ని కించపరిచే సినిమాలోని 13 సన్నివేశాలను తొలగించాల్సిందేనని 11 మందితో కూడిన రివిజన్ కమిటీ రిపోర్టులో తేల్చినట్లు తెలుస్తోంది. కన్నప్ప సినిమాపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ నంబర్ 6236/2025 కేసు పెండింగ్ లో ఉంది. కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు. దాంట్లో పిలక గిలక అనే పాత్రల్ని పెట్టడం జరిగింది. పిలక గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని అవమానపరిచేలాగా మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం, దాని మీద సిబిఎఫ్సి వాళ్ళు మాకొక రిప్లై నోట్ ఇవ్వటం, ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డు, సినిమా నిర్మాత మంచు మోహన్ బాబు, నటులు మంచు విష్ణు, బ్రహ్మానందం, సప్తగిరి ఈ కేసులో తమ వాదనలు వినిపించాల్సి ఉంది. రిలీజ్ కు ముందు నుంచే కన్నప్ప సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడంతో పాటు బ్రాహ్మణ సంస్కృతి, సాంప్రదాయాన్ని కించపరచడం, దేవీ దేవతలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక మొదటి నుంచి చెబుతూనే ఉంది. కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంచు కుటుంబం గుంటూరులో జూన్ 7న పెట్టడంతో అదే రోజు సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపీ అర్చక సేవా సంఘం, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఇదిలా ఉండగా జూన్ 15 ఆదివారం సాయంత్రం 11 మంది రివిజన్ కమిటీ సభ్యులతో పాటు మంచు విష్ణు కూడా సినిమా చూసిన వారిలో ఉన్నారు. ఏది ఏమైనా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో డివోషనల్ కథా నేపథ్యంలో తెరకెక్కిన కన్నప్పకు రిలీజ్ కి ముందే ఇలాంటి అవాంతరాలు ఎదురవ్వడంతో కొంతమంది డివోటీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.